జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిరాల శ్రీకాంత్ పెరోల్లో తీగ లాగితే డొంక కదిలిన పరిస్థితికి వచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన హత్యలన్నీ తిరగదోడాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు పోలీస్ బాస్ హరీష్ కుమార్ గుప్తా నెల్లూరు జిల్లాలో నేరాలపై నెల్లూరుకు వచ్చి సమీక్ష చేసిన విషయం తెలిసిందే. గత 3 ఏళ్లుగా జరిగిన హత్యలపై ఛార్జ్ షీట్లు వేసినా తిరిగి ఆ కేసులు తిరగదోడాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు నేతలు ప్రముఖ పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీ విచారణపై మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు. చెప్పండి జయరాజ్, ఏ కేసుల్లో అరుణను విచారించారు? రైట్ త్రిష, ఇవాళ 3వ రోజు నిడిగుంట అరుణ విచారణ ముగిసింది. అయితే అనేక ప్రశ్నలకు పోలీసులు నిడిగుంట అరుణ నుంచి సమాచారం రాబట్టారు. సుమారు 40 క్వశ్చన్ల నుంచి 50 క్వశ్చన్ల వరకు ఒక రోజుకు వేశారు. ఓవరాల్గా ఈ 3 రోజులకు సంబంధించి 94 క్వశ్చన్ల వరకు పూర్తి చేశారు. ఈ 94 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పింది, కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేదు. ఆమె నిడిగుంట అరుణ పోలీసు విచారణలో దాటవేసింది. గత 3 రోజులుగా ఏఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు ఏఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. చివరి రోజు ఎస్పీ ఎంట్రీ ఇచ్చారు కృష్ణకాంత్. ఈ ఎస్పీ ఎంట్రీ కారణం ఏంటంటే అవిలాల శ్రీకాంత్ అదేవిధంగా నెల్లూరుకు చెందిన జగదీష్లు కలిసి తన హత్యకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు కొన్ని రావడంతో కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేయడంతో ఈ నేపథ్యంలో నిడిగుంట అరుణ అంశం దానిలోకి రావడంతో నిడిగుంట అరుణకు సూలూరుపేట వైసీపీ టికెట్ ఇచ్చేందుకు ఒక సుపారీ కుదిరింది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని లేపేస్తే తాముకు టికెట్ సులువు అవుతుందన్న అంశము, అదేవిధంగా కొన్ని వీడియోలు తెర మీదకి రావడంతో ఎస్పీఐ నేరుగా ఎంట్రీ ఇచ్చి దీనిలో నిడిగుంట అరుణ నిడిగుంట అరుణను కొన్ని ప్రశ్నలు సంధించినట్టు సమాచారం ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన హత్యలు సుమారు 20 కేసులపై పునర్విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరుకి చెందిన భూపతి అనే వ్యక్తి ఇజ్రా హాసిని కేసులో భూపతి ముద్దాయిగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా నిడిగుంట అరుణకు కొన్ని సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. అరుణ బ్యాచే ఇజ్రాను హత్య చేసినట్టు, తపాతోపు దగ్గర జరిగిన హత్యలో కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అటుకాకుండా అవిలాల శ్రీకాంత్కు సంబంధించిన బ్యాచ్ సుమారు 200 మంది నెల్లూరు గూడూరు ప్రాంతాల్లో ఉన్నారు. ఆయన తర్ఫీదు చేసిన వాళ్ళు, ఆయన కింద రౌడీలుగా పనిచేసిన వాళ్ళు, ఆయన అనుచర వర్గంగా ఉన్నవారు అనేక మంది నెల్లూరులో ఉన్నారు. అదేవిధంగా గూడూరులో కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏమేమి హత్యలు జరిగాయి, ఎందుకు ఈ హత్యలు జరిగాయి అన్న విషయాన్ని కూడా కూపి లాగినట్టు తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ మాత్రం దాదాపు 20 హత్యలపై రీఓపెన్ చేయాలని, కేసులన్నీ రీఓపెన్ చేసి నేను ఎన్నుకున్న వ్యవహారాన్ని బయట పెట్టాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం ఎందుకు బయటకు వచ్చిందంటే ప్రస్తుతం అవిలాల శ్రీకాంత్ అదేవిధంగా నిడిగుంట అరుణ వీరిద్దరూ కలిసి చేపట్టిన అనేక అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు లాంటి వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఇది కేవలం తిరుపతిలోని ఆసుపత్రిలో గత ప్రభుత్వంలో అవిలాల శ్రీకాంత్తో ఈమె నడిపిన రాసలేలో అదే నిడిగుంట అరుణ అవిలాల శ్రీకాంత్ కలిసి తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో ఒక వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియో రిలీజ్ ఆధారంగానే ఈ వ్యవహారం అంతా నడిచింది. అది కాకుండా అవిలాల శ్రీకాంత్కు ఆగస్టు 1వ తేదీ పెరోల్ ఇవ్వడం ఇది వివాదాస్పదమైంది. ఆగస్టు 1వ తేదీ పెరోలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా పాశం సునీల్ కుమార్ లెటర్లతో ఇచ్చారని ఆమె చెప్పింది హోంమంత్రి. అదేవిధంగా హోంమంత్రి కూడా తాను స్వయంగా విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన పెరోల్ రద్దు చేశామని చెప్తున్నారు. కానీ దీని వెనక తెర వెనక చాలా వ్యవహారం ఉంది. గత ప్రభుత్వంలో అవిలాల శ్రీకాంత్ను నేరుగా బయటికి తెచ్చేందుకు, ఆయనకు క్షమాభిక్ష పెట్టేందుకు ప్రయత్నాలు జరిగినట్టు కూడా వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్న టచ్లనే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. అవిలాల శ్రీకాంత్ కూటమి నాయకులు కూడా ఉన్నారు అని ఒక రిపోర్ట్ అయితే నెల్లూరు ఎస్పీ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక చూసుకొని నేరుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇటీవల కాలంలో నెల్లూరులో పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ రకాలైన మర్డర్స్, అదేవిధంగా దోపిడీలు, అదేవిధంగా దౌర్జన్యాలు, సెటిల్మెంట్ల వ్యవహారంలో ఆరా తీశారు. దీనికి సంబంధించిన అన్ని కేసులు
కట్టాలని ఆయన సూచించారు. దీంతో ఇక్కడ ఓ నెల్లూరులో ఒక సంచలనంగా మారింది. గూడూరుకు సంబంధించిన అవిలాల శ్రీకాంత్ నెల్లూరులో కూడా అనేక సెటిల్మెంట్లకు పాల్గొన్నట్టు సమాచారం ఉంది. ఈ పాల్గొన్న దానిలో జైల్లో ఉన్న అవిలాల శ్రీకాంత్కు బయట ఉన్న నిడుగుంట అరుణ అన్ని కార్యక్రమాలు చక్కబెట్టింది. అన్ని కార్యక్రమాలు చక్కబెట్టే క్రమంలోనే అనేక సంపదను దోచుకున్నారు. అదేవిధంగా నిడుగుంట అరుణకు అవిలాల శ్రీకాంత్కు నిడుగుంట అరుణ చుట్టుపక్కల ఉన్న వారికి అవిలాల శ్రీకాంత్ చుట్టుపక్కల ఉన్న వారి అకౌంట్లు కూడా పరిశీలించారు. గత 2 ఏళ్ల నుంచి ఉన్న అకౌంట్లు పరిశీలించిన పోలీసులు దీనికి సంబంధించిన అనేక అనుబంధమైన ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు కూడా కొన్నిటికి ఆమె సమాధానం చెప్పింది, మరికొన్ని దాటవేసింది. ఈ నేపథ్యంలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్ల లాబింగ్ వ్యవహారం కూడా వాళ్ళు బయటికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ప్రశ్నిస్తే, అయితే ఈ విషయాలు మనం బయటికి చెప్పలేము, ఉన్నవి ఇవి ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి, ఇన్వెస్టిగేషన్లు తేలుస్తాం, ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మనం లీగల్ సమస్యలు వస్తాయన్న నేపథ్యంలో బయట చెప్పే దానికి అవకాశం లేదని ప్రకటించారు ఆయన. దాని తోడు ఇటీవల కాలంగా ఐపీఎస్లు ఐఏఎస్లు అవిలాల శ్రీకాంత్ ప్రియురాలైన నిడుగుంట అరుణతో అనేక సంబంధాలు ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ అదేవిధంగా మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరి వ్యవహారాన్ని బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ అందరు బయటికి వస్తారని ఆశిస్తున్నారు అనేక మంది. ఈ నేపథ్యంలోనే అవిలాల శ్రీకాంత్ అండ్ జగదీష్ కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రాణానికి ముప్పు తెచ్చే విధంగా ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్కు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయిన క్రమంలో ఈ కేసుకు కాస్త పట్టు వచ్చింది. ఈ కేసులో మరింత త్రిష్టి వచ్చింది. ఈ త్రిష్టి ప్రకారం కూడా విచారణ జరిగినట్టు మనకు తెలుస్తుంది త్రిష. ఇది కాకుండా అనేక అనుబంధ సమస్యలు నిడుగుంట అరుణకు ప్రశ్నించారు. ఈ సమస్యలన్నిటిపై కూడా ఆమె సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. అయితే నిడుగుంట అరుణ మధ్య పోలీసు మధ్య ఎలాంటి వివాదాలు జరగలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అడిగిన ప్రతి క్వశ్చన్కు పోసగుచ్చినట్టు ఆమె సమాధానం చెప్పినట్టు మనకు వెల్లడవుతుంది. ఆమె పోలీసులకు సహకరించినట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 3 రోజుల్లో అవిలాల శ్రీకాంత్ నిడుగుంట అరుణ అదేవిధంగా రాష్ట్రంలోని జిల్లాల్లోని ఉన్న వివిధ సంబంధాలపై పోలీసులు ఎటుకేలకు విచారణ పూర్తి చేశారు. ఇది కాకుండా అవిలాల శ్రీకాంత్ కాకుండా నిడుగుంట అరుణ కేవలం ఒక కేసులోనే ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఆ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సందర్భంగా దీనికి అనుబంధంగా అనేక ప్రశ్నలు ఆమెపై స్పందించారు. ఆ హౌస్ ఓనర్ను ఎందుకు మర్డర్ చేసేదానికి ప్లాన్ చేశారు, ఎందుకు హత్యాయత్నం చేశారు అన్న విషయాన్ని కూడా ఆరాధీసిన క్రమంలోనే ఈ వ్యవహారాలన్నీ బయటికి తీశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల్లోనే నిడుగుంట అరుణ అవిలాల శ్రీకాంత్పై కూడా ఛార్జ్షీట్ నిడుగుంట అరుణపై ఛార్జ్షీట్ వేస్తారు. దీనికి సంబంధించిన అనేక కేసులు ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక క్రైమ్తో నిడుగుంట అరుణకు సంబంధం ఉన్న నేపథ్యంలో నిడుగుంట అరుణ ఇచ్చిన సమాచారం మేరకు దీని ఆధారంగా వివిధ కేసులు నమోదు చేసేదాన్ని కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని పోలీసులు సిద్ధమయ్యేటట్లు తెలుస్తుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల్లూరు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది. ఏ రాజకీయ నాయకుల మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ అయినా అది జనైన్ అయితేనే కేసు కట్టండి, జనైన్ కాకుండా కేసు కట్టే అవకాశాలు లేవు. ఎవరెవరి మీద ఎలా కేసులు కడతారో చూడాల్సి ఉంది. అయితే పోలీసులు నిడుగుంట అరుణ చెప్పిన ఆధారాలతో ప్రతిపక్షం మీద కేసులు పెడతారా, అధికార పార్టీ మీద కేసులు పెడతారన్నది ప్రధానమైన చర్చ నెల్లూరులో జరుగుతుంది త్రిష. ఇది నిడుగుంట అరుణ 3 రోజులు జ్యుడిషియల్ నుంచి పోలీసు కస్టడీ విచారణలో తేలిన వివరాలు. కెమెరామెన్ జోషితో జయరాజ్, నెల్లూరు. నిడుగుంట అరుణ 3 రోజుల పోలీస్ కస్టడీ ఈరోజు ముగిసింది. ఈ లాస్ట్ 3 డేస్లో మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ఆవిడని విచారించడం జరిగింది, మా ఇన్స్పెక్టర్ గారు. దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి అక్కడికి బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద గత నేపథ్యము, అలానే కుటుంబ నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, అలానే వేరు వ్యక్తులతోటి పరిచయాలు, ఆ వివరాలన్నీ అడగడం జరిగింది. కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు, కొన్ని దాటవేసే సమాధానాలు చెప్పారు, కొన్ని వాటిలో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పారు. తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకొని చర్చించాల్సింది ఉంది. ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరుపరచడానికి పంపించాం. అంతే.
సుమారు నిన్న ఒక 34 అడిగాము, ఈరోజు 60 మొత్తం టోటల్ మొత్తం 90. మొత్తం 90 క్వశ్చన్స్ ఈ 3 డేస్లో. అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలనే దాన్ని బట్టి పోతాం. సార్ ఇప్పుడు 2023లో తీసుకున్న కేసు తీసుకున్నారా? బిల్డర్ అంతకుముందు గతంలో 2023లో ఈ కేసు పెట్టారు కదా సార్, దాన్ని లీడ్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా? లేకపోతే 2023లో కేసు ఏం లేదండి, ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు, ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని వెళ్ళాం. సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమన్నా మీ పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏమైనా విచారణలు ఏమైనా వెల్లడయ్యాయా సార్? ఏమన్నా అవి చెప్పకూడదండి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. మా కేసుకు సంబంధించింది అయితే మాట్లాడగలం. ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలన్నింటినీ ఈ కేసుకు సంబంధించింది కాదు కాబట్టి మాట్లాడకూడదు.